నమస్తే. డైలీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ట్రంప్ ఒకదాని తర్వాత ఒకటి బాంబులు పేల్చుతూ ఉన్నారనమాట. మొన్నటి వరకు ఇండియన్స్ గుండెల్లోనే ఎక్కువగా బాంబులు పేలినాయి, లైక్ స్టూడెంట్స్ కి ఇలాంటివి. ఇప్పుడు కొత్తగా గోల్డ్ కార్డ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దాని గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడడానికి నాతో పాటు పంచ్ ప్రభాకర్ సార్ ఉన్నారు. మాట్లాడండి. హాయ్ సార్. హలో దర్శన్, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. సో ఐఎమ్ అన్ ఇండియన్ ఏంటి సార్ ఇన్ అమెరికా. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. గోల్డ్ కార్డ్ ఏమైనా తీసుకున్నారా మీరు కూడా? లేదు లేదు, ఐ బీన్ న్యాచురలైజ్ సిటిజన్ ఫర్ లాంగ్ టైమ్ అగో. నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో అయిపోయినాను. సో నా ప్రాసెస్ వేరు. ఐఎమ్ నాట్, నాకు అంత లేదు గోల్డ్ కార్డు తీసుకునేంత డబ్బులు మా దగ్గర లేదు అప్పుడు ఆ కాలంలో. ఏమి మేము నైపుణ్యత, స్కిల్ సెట్ మీద ఆ వీసాలో వచ్చి అట్లా మేము మేము గ్రీన్ కార్డు తర్వాత సిటిజన్షిప్ కొట్టాం. ఏదైనా కానీ ఇప్పుడు గోల్డ్ కార్డ్ అనేది ఏంటంటే ఒకటి ఉండేది EB-5 అని. EB-5 అనే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక $1,850,000 to $1 million ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగితే డిప్రైవ్డ్ ఏరియాస్ లో, అంటే ఏదన్నా ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం, అమెరికాలో కూడా కొన్ని వెనుకబడిన స్టేట్లు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలలో పెట్టుబడి పెడితే కొన్ని పర్టికులర్ సెక్టార్స్ లో ఎంప్లాయ్మెంట్ 10 మంది సిటిజన్లకు 5 నుంచి 10 మంది సిటిజన్లకు ఎంప్లాయ్మెంట్, అంటే అమెరికన్ సిటిజన్కి ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగితే ఆ ఇన్వెస్టర్ కి అంటే అన్ని ప్రాసెస్లు ఉంటాయి. నువ్వు టెర్రరిస్టా కాదా, వాడి పేది, వాడి మొత్తం అంతా చూస్తారు. పేపర్ వర్క్ అయితే మామూలే, వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్ని చేసి ఒక 2 నుంచి 3 ఏళ్లలో గ్రీన్ కార్డు, అంటే టెంపరీ గ్రీన్ కార్డు ఇచ్చి 5 years లో నీకు గ్రీన్ కార్డు అనేది, అంటే 2 to 5 years టైంలో యూ బికమ్ ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్ అఫీషియల్లీ. దెన్ ఆఫ్టర్ 5 years యూ బికమ్ ఏ సిటిజన్. సో ఇది ప్రాసెస్. దీన్ని EB-5 అంటారు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ వీసా అంటారు. ఇప్పుడు ట్రంప్ గురించి మనకు తెలిసిందే. ట్రంప్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్. ఆయన ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ అని పెట్టేశాడు. ఏది ఆయన ట్రంప్ చూసావు కదా, అతనంతా ఎలాన్ మస్క్ వీళ్ళతో తిరుగుతాడు కాబట్టి, అరే ఇది చాలా చీప్ అబ్బా, మన అమెరికాకే చాలా చెడ్డ పేరు వస్తుంది, ఏంది $1 million ఇస్తేనే మనం గ్రీన్ కార్డ్ ఇవ్వడం ఏంది, అసలు 5 times చేసేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వీసా కేటగిరీ అంటారు దాన్ని, కేటగిరీలో ఇప్పుడు దాన్ని ఏంది, మిలియన్ ఏంది, 5 million చేద్దామన్నాడు. దానికి ఇంకా విధి విధానాలు ఏమీ పెట్టలేదు. ఐ థింక్ మోస్ట్ లైక్లీ దిస్ ద సేమ్ ప్రాసెస్. ఒకటి మాత్రం తెలుసు, ఎందుకంటే ట్రంప్ కు తెలిసినంత మనకు తెలియదు. ఎందుకంటే ట్రంప్ అల్లుడు, ట్రంప్ కూతురు, ట్రంప్ వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ వీసాలు, ఈ $1 million ఇన్వెస్ట్మెంట్ల కోసమే చైనా, అన్ని దేశాలకు పోయి తిరుక్కొని వచ్చినారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇక్కడ కొన్ని బిలియన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ చేశారు. ఎవరు? ట్రంప్ అల్లుడు, ఇవాంకా ట్రంప్ భర్త. హీ బాట్ అ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ చైనా, ఇండియా, రష్యా, ఎక్కడి నుంచి అయినా కానీ ఏ కంట్రీ నుంచి చాలా మందిని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేపించి, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేపించి వాళ్ళకు గ్రీన్ కార్డులు, అంటే అదొక ప్రాసెస్, అది జరిగింది. సో వాళ్ళకి తెలిసినన్ని దొంగదారులు ఎవరికి తెలియదు. కానీ ట్రంప్ అంటాడు అది అబ్యూజ్ చేశారు, $1 million చీప్, ప్రతి ఒక్కడు వచ్చేస్తున్నాడు, అబ్యూజ్ చేశారు, ఇట్స్ లైక్ బీయింగ్ అబ్యూస్డ్ అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ హెయిర్ పేరు జరిగిపోయింది అని చేసిందే మనోడే. అంటే ఇంటి గుట్టు ఈశ్వరుడి కిరుక అనేది బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు తెలియదు, నేను నా ప్రాసెస్ లో పోలేదు కాబట్టి ఏందబ్బా నాకు $1 million అంటే, ఓ స్వామి నా వల్ల కాదులేబ్బా, నేనేదో నా స్కిల్ సెట్ ఉంది, నేను విజ్ఞాన ప్రదర్శన చేస్తానని విజ్ఞాన ప్రదర్శనలో పోతా నేను. నీకు అర్థమైందా? విజ్ఞాన ప్రదర్శన, ఐఎమ్ ఎ తోప్ అండ్ ఐఎమ్ ఎ తురుమ్ఖాన్ అండ్ ఐ నీడ్ గ్రీన్ కార్డ్ అని నేను కేసును ఫైల్ చేస్తాను. సో దట్ ఈస్ అ నార్మల్ ప్రాసెస్, ఎవరైనా అంతేగాని. EB-1, EB-2, EB-3, EB-5 ఇవి 4 కేటగిరీలు ఉన్నాయి నాకు తెలిసి. ఇంకా ఏదేదో ఉండాలి కానీ అవన్నీ తీసేస్తే ఇప్పుడు EB-1, 2, 3. EB-1 అంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, అంటే ఒక సైంటిస్ట్ కానీ, లేకంటే నువ్వు ఒక ఫీల్డ్ లో, ఇప్పుడు నువ్వు మంచి యాక్టర్ అనుకున్నా, నీకు ఒక మెరిటోరియస్ యాక్టర్ అనుకుంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటాయి నీకు. అంటే నీకు అవార్డులు, అవి పురస్కారాలు అవన్నీ వచ్చి ఇంటర్నేషనల్ గా వెళ్ళను అయితే, అప్పుడు నువ్వు కానీ అవన్నీ వాళ్ళకు చూపించగలిగితే, అన్ని ఎవిడెన్స్లు అన్ని,
అప్పుడు నువ్వు EB1 కేటగిరీకి వస్తావు. అంటే EB1 ఈజ్ లిటిల్ ఫాస్టర్. EB2 అంటే మామూలు నువ్వు ఒక మాస్టర్స్ డిగ్రీ, ఒక స్కిల్ ఉండి ఆ స్కిల్ సెట్ లో నువ్వు పలానా జీతం తీసుకుంటున్నాను, పలానా కంపెనీకి ఇలా పనిచేస్తాను, నీకు నా వలన ఈ కంపెనీలో ఇంత పని జరుగుతుందని చూపించుకోవడానికి EB2 అంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ మామూలు నాకు ఒక డిగ్రీ ఉంది, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఒక కంపెనీలో ఉన్నాను, నేను ఈ కంపెనీకి ఉపయోగపడుతున్నాను, తద్వారా నేను ఏదో ట్యాక్స్ కడతాను, నేను దేశానికి ఉపయోగపడతాను, నేను కూడా ఐ వాంట్ టు బికమ్ ఎ సిటిజన్ అంటే అది EB3. EB5 అనేది టోటల్ గా ఐ విల్ బ్రింగ్ $1 million, అంటే 8.5 కోటి, ఆల్మోస్ట్ 8.5 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి మీ కంట్రీలో పెడతాను. మీ కంట్రీలో దానికి 5 నుంచి 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. సో నేను ఆ కంట్రీకి ట్యాక్స్లు కడతాను, ఆ డబ్బులకి నేను వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాను, ఇదిగో ఇది నాకు గ్రీన్ కార్డు కావాలి అంటాడు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇప్పుడు దీన్ని ఈ 1 కోటిని ఇప్పుడు అదే 1 మిలియన్ ని అంటే 8.5 కోటి కదా మనం అనుకున్న. మిలియన్ అంటే ఆల్మోస్ట్ 8.5 కోటే కదా, అంతే కదా, 8.5 కోట్లు, 8,70,00,000 సంథింగ్. 8.5 కోట్లు అనుకున్నాం. దాని అమాంతం 50 కోట్లకి చేసేసాడు. ఇప్పుడు 50 కోట్లు తీసుకురావాలి నువ్వు. ఇప్పుడు మామూలుగా చాలా మంది వచ్చేసేవాళ్ళు, ఇప్పుడు 50 కోట్లు అనేది ఐ థింక్ ఐడియా మంచిదే, కానీ ఏమైతుందో అనేది తెలియదు. ఇప్పుడు 50 కోట్లు పెడుతున్నావు అంటే ఈజ్ అ వర్త్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ దిస్ కంట్రీ ఫర్ బోత్ వేస్. ఇప్పుడు నువ్వు ₹1 కోటి అక్కడ ఇక్కడ 8 కోట్లు ఆడ ఈడ తీసుకొచ్చి పెట్టి జస్ట్ గ్రీన్ కార్డు కోసమే చేస్తుంటావు, కానీ ఆ హేరా ఫేరీలో అంత వెనక్కి కిక్ బ్యాక్స్ ఉంటాయి నీకు. ఒకరేమంటారు, వాళ్ళే ఫండింగ్ చేస్తారు నీకు. నువ్వు నా డబ్బులు పెట్టు, నీకు నేను ఇంట్రెస్ట్ ఇస్తానని చాలా మంది ఉన్నారు ఇండియన్స్. అది ఫ్రాడ్ అనేది తెలిసిపోయింది. అంటే ఫ్రాడ్ అంటే అఫీషియల్ ఫ్రాడ్, అది దాన్ని నువ్వు ఫ్రాడ్ అని చెప్పలేవు. దిస్ ఇస్ అఫీషియల్ ఫ్రాడ్. అంటే అన్ని సక్రమంగా ఇప్పుడు ఈ EB5 లో ఈ 8.5 కోటి ఇన్వెస్ట్మెంట్ లో 40%, 30 to 40% మామూలుగా నిజంగానే ప్రాసెస్ లో ఉంటది, కానీ మిగిలిన వాటికి ఏదే దారులని చూస్తారు. నీకు తెలుసు కదా, ఫ్రాడ్, అఫీషియల్ ఫ్రాడ్ అనేది ఉంటది. ఒక చట్టాన్ని కానీ ఏదన్నా కానీ ఒక దానికి లొసుగులు అనేటివి ఉంటాయన్నమాట. అఫీషియల్ గా ఫ్రాడ్ జరుగుతూ ఉంటది, కానీ దొరకరు. అది చేసేవాడు దొరకడు, చేయించేవాడు దొరకడు, అందులో అందరూ భాగస్వాములే. ఇప్పుడు అది మనోడు కనిపెట్టేసి ఇదంతా ఎట్లా దిగి ఇది ఫ్రాడే కదా, చూద్దాము, ఒక 5 రెట్లు పెంచుదాము, ఏమే ఫ్రాడ్ తక్కువ చేస్తారు. ఇప్పుడు 50 కోట్లు పెట్టి వాడు వచ్చేవాడంటే వాడు రియల్ ఇంటెన్షన్ ఉంటేనే వస్తాడు. వాడు అంటే దమ్మున్నోడే వస్తాడు. అరే 50 కోట్లు పెడుతున్నాము, అసలు దాంట్లోంచి నాకేం వస్తుంది, ఓకే గ్రీన్ కార్డ్ వస్తుంది, కానీ నేను 50 కోట్లు పెడుతున్నా, నాకు దాంట్లో ఆదాయం కూడా రావాలి కదా అని వాడు అనుకుంటాడు, అంతే కదా. సో అప్పుడు రియల్ టాలెంట్ ఉన్నాడు, ఆ దమ్ము ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు, అరే నేను చేయాలనే సంకల్పం ఉన్నాడే వస్తాడు. అదే 5 మిలియన్లు అమెరికా కూడా ఉపయోగపడుతుంది. అట్లా 10 లక్షల మందికి ఇస్తే ఎంత ఉంటుందో ఎంత ఉంటుందో లెక్కేసుకో నువ్వు. జస్ట్ ఇమాజినేషన్ కి అందదు నీకు. అంటే చెప్తున్నా నేను, అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ మనీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 2022 లెక్క ప్రకారము ఒక 1 మిలియన్ ఇండియన్స్ ఆన్లైన్ లో ఉన్నారు గ్రీన్ కార్డు కోసం. కానీ ఇప్పుడు అందరూ ఏమనేదంటే, ఇప్పుడు ఈ 5 మిలియన్లు ఇప్పుడు పెట్టాడు కదా గోల్డ్ కార్డు వలన, ఈ EB1, EB2, EB3 అనే వాళ్ళు వీళ్ళందరూ గ్రీన్ కార్డే. ఇదంతా ఒక లైన్. EB1, 2, 3 నో అండ్ EB5 ఇదంతా ఒక లైన్. దీనికి ఒక క్యాప్ ఉంటది. వాళ్ళు అన్నిటికీ కలిపి ఇన్ని గ్రీన్ కార్డులే ఇవ్వాలనుకుంటారు. ఏది, ఈ 4 కేటగిరీలకు కూడా ఇన్ని గ్రీన్ కార్డులే అనుకుంటారు, సంవత్సరానికి ఇన్నే అని. ఇప్పుడు ఇది ప్రయారిటైజ్ చేసినప్పుడు వీళ్ళందరూ ఇప్పటికే ఆల్రెడీ లైన్ లో ఉన్నారు. వీటికి ఏమన్నా క్యాప్ ఉందా, వీటికి ఏమన్నా పెంచుతాడా, అంటే ఈ అందరికి సమానంగా పంచుతాడా? ఈ 100 ఉంటాయి కదా, 100లో 5 మంది వాటికి సమానంగా పంచుతాడా, లేకంటే వీళ్ళకి ఎక్కువ ఇస్తాడా ప్రయారిటీ? అప్పుడు వీళ్ళకి ఎక్కువ ఇస్తే మిగిలిన వాళ్ళకి తుంచేసినట్లే కదా, EB1, 2, 3లో వచ్చే వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? సో ఎవరో పోవాలి. అంటే ఈ సంవత్సరానికి గ్రీన్ కార్డ్ అనేది పెరగదు, ఈ కేటగిరీలో అటు ఇటు మారుతుంది. ప్లస్
ఇప్పుడు ఆల్రెడీ EB1, EB2, EB3లో అప్లై చేసుకున్న వాళ్ళే వెయిటింగ్ లో ఉన్నారు. ఆ పేపర్ వర్కులు చేసుకుంటూ నువ్వు అది పంపించుంటాడు ఈ రోజు. అదేదో బాగాలేదు, ఇక్కడ ఏదో సమ్ మిస్ అయింది, ఆ పేపర్ వర్క్ పంపించంటే ఆడు లెటర్ రాస్తాడు, వాడికి పంపిస్తాడు. ఆడు 2 నెలలకి ఇస్తాడు, నీ పేపర్ చేరింది, మేము చదువుతున్నాము, నువ్వు వెయిట్ చేయంటాడు. అట్లా సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైతుంది అనేది అగమ్య గోచరంగా ఉంది. సో మొత్తానికి నువ్వు చెప్పినట్టు ఇది బాంబే. పాప గుండెల్లో గుబులు అంటారు చూడు, ఆ టైప్. అంటే కాదు. దీని ఎవరికి తెలియదు ఎంతవరకు. అంటే దీని విధి విధానాలు ఏంటి, దీనికి ఏమైతుంది, ఎవరు ఎఫెక్ట్ అవుతారు అనేది ఎవరికి ఏం తెలియదు. కాకపోతే ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. బిజినెస్ ఫస్ట్, కంట్రీ నెక్స్ట్, కంట్రీ ఫస్ట్ అండ్ బిజినెస్ నెక్స్ట్. మనోడు బిజినెస్ ఫస్ట్, కంట్రీ నెక్స్ట్ అన్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత కంట్రీ ఫస్ట్, బిజినెస్ నెక్స్ట్. అంటే మారింది కొంచెం అంతే, రెండే, ఇంక వేరేటి ఏమి ఉండవు. సో $1 ట్రిలియన్ టార్గెట్ పెట్టుకున్నారు సార్. అది రీచ్ అవుతారు అనుకుంటున్నారా మీరు ఇలా కలెక్ట్ చేయడం? 1 ట్రిలియన్. ఖచ్చితంగా. there are lot of opportunities, lot of people wants to come to this country still. Yeah, I mean he can reach. మీరు అనుకో అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఇండియాలో చాలా మంది 10 కోట్లు 50 కోట్లు ఉన్న వాళ్ళు, ఇంక అంతకంటే అవకాశం లేనప్పుడు దేర్ ఈజ్ ఆపర్చునిటీ సమ్వేర్ ఎల్స్ అంటే వస్తారు వాళ్ళు. రష్యా నుంచి వస్తారు. అది కూడా పెద్ద జోక్ వేసాడు. నేను రష్యా వాళ్ళని తీసుకొస్తా అంటే, రష్యాకి అమెరికాకి సారూప్యత అంటే అసలు అనాదిగా కోల్డ్ వారు, హాట్ వారు రకరకాలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు అతన్ని మీటింగ్ పెట్టి, ఇదే గోల్డ్ కార్డు, ఐఎమ్ సెల్లింగ్ కార్డ్స్ అన్నాడు. గోల్డ్ కార్డు డైరెక్ట్ చెప్పాడు. ఆడే వాళ్ళకి లాంగ్వేజ్. సో వీళ్ళని చెప్పడు. సో ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎ న్యూ సిస్టమ్, ఎ న్యూ కేటగిరీ ఆఫ్ కార్డ్స్ అట్లా చెప్పడు. వీఆర్ సెల్లింగ్ గోల్డ్ కార్డ్స్, ఎవరెవరు ఇంట్రెస్టెడ్ బై దామ్ అంటాడు. చెప్పాడు. నాకు నేనైతే ఇది ఈట్రా బాబు అనుకున్నా నేను. ఏంట్రా బాబు, we will sell the gold cards, whatever, whoever is interested they can buy. వాడు అన్న రష్యా వాళ్ళు ఏంది అన్నాడు. ఈవెన్ Russians are very good people, hey, they are good people, I know them, I know a lot of people, I know they are good people. వాళ్ళకి అమ్మా అసలు నువ్వు నాకు నవ్వని కాదు కానీ, బట్ ఐ థింక్ ద వే హీ పుట్స్ థింగ్స్. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒక ప్రాపర్ గా అంటే క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ తీసుకొని, దానికి ముందు ఇక ఒక టైప్ ఆఫ్ గొంతు సవరించుకొని, ఒక టైప్ ఆఫ్ వొకాబులరీ టోన్ అంతా పెట్టి, అమెరికా గ్రేట్ కంట్రీ ఏదో ఇంట్రడక్షన్ ఇస్తూ అట్లా ఏదేదో అట్లా చెప్తారనమాట. గ్రేట్ ఆపర్చునిటీస్ ఎవ్రీ, we welcome our other people from other countries. ఇట్లా ఏదో సోది లేకుండా మేము కార్డులు అమ్ముతున్నారు బై రండి అంటాడు. జస్ట్ ఎగ్జాక్ట్లీ ఇదే లాంగ్వేజ్ లో మాట్లాడాడు. సో చూద్దాం అది ఏమైతుంది ఏమనేది. ఇంకా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ట్రంప్ వెనకాల 2 మనుషులు ఉన్నారు. నిన్న మీటింగ్ లో వాళ్ళే చెప్పారు, మాకే ఇంకా we have not finalized what is the modalities or how it is going to be implemented, cap on how much cap we're going to be giving more cards or what are the things. But definitely ఇంకా EB5 లో $1 million అనే బిజినెస్ అవుట్. అంటే ఇన్వెస్ట్మెంట్ వీసా $1 million, 850 నుంచి $1 million అనే వీసా అనేది అది ఆ కాన్సెప్ట్ అవుట్. కాన్సెప్ట్ అయితే ఉంది, ఇన్వెస్ట్మెంట్ వీసా ఉంది, బట్ $1 million అనేది కాదనేది మాత్రం తెల్లమైపోయింది. అదే రూల్స్ ఇప్పుడు ఏదన్నా ఎగ్జిస్టింగ్ రూల్స్ ను వర్తింపజేస్తాడా లేకంటే వేరే రూల్స్ తీసుకొస్తారా అనేది ఒకటి మాత్రం చెప్పాడు. ఊరికే మేము కొనడానికి కాదు, ప్రాసెస్, పేపర్ వర్క్, బ్యాక్గ్రౌండ్ చెక్స్, సర్వైలెన్స్ నీ మీద అన్ని ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ దేర్. అట్లా లేకుండా ఊరికే నువ్వు వచ్చేసి నేను 50 కోట్లు ఇచ్చాను ఇక్కడ వచ్చి నేను నా ఇష్టం వచ్చినట్లు అంటే అఫ్ కోర్స్ నేను ఏదో హెరాఫరీ చేస్తానంటే ఐ థింక్ ఇట్స్ ఒప్పుకోరు, చాలా కష్టం. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. దే చెక్ వాట్ ఈస్ దేర్, ఇది టెర్రరిస్ట్ ఏ కంట్రీ నుంచి వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, వన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ దే చెక్ ఇట్. ఐ థింక్ థరోలీ దే చెక్. లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది వాళ్ళ నినాదం సార్. సో ఇప్పుడు ఉమ్, డబ్బున్నోడు 50 crores ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాడు డబ్బున్నోడే. సో డబ్బున్న ఉమ్. వాళ్ళందరినీ అమెరికాలో చేర్చుకోవడం నిజంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి మ్యాచ్ అవుతుంటారా? యా, వాళ్ళు వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, అమెరికా పెరుగుతుంది కదా, ఏముంది. యా, సో అంటే యా. మంచి ఇప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు ఎండ, అదే ఇప్పుడు మనం ఎండ కాసినప్పుడే గడ్డి ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ముందు ముందు ఇంత ముందు అన్నంత క్రేజ్ లేకపోవచ్చు అమెరికాకి, తగ్గింది కొంచెం. కానీ ఈ లాస్ట్ మూమెంట్ లో ఇంకా ముందు ముందు ఏమైతుందో తెలియదు. వీ డోంట్ నో, క్రేజ్ పెరగచ్చు, తగ్గచ్చు, పూర్తిగా పోవచ్చు. సో ఐ థింక్ దిస్ ద రైట్ టైం టు మేక్ ఏ అటెంప్ట్ టు. ఇప్పుడు ఇప్పుడు ఇదైతే నోట్లు అయితే ప్రింట్ కొట్టలేడు కదా. ఇప్పుడు హీ కెనాట్ ప్రింట్ $1 trillion. కొట్టేసి ఏముంది, మిషన్ లో ఆర్డర్ ఇచ్చేస్తే ఓ 20 రోజులు పెట్టుకుంటే ప్రింట్ చేసి ఊరికి ఇస్తాడు నోట్లు. అమెరికా నోట్లు ఆల్రెడీ పనిచేశారు. అమెరికా, ఇప్పుడు అమెరికాలో ఈ నోట్లు పంపిణీ జరిగిపోయి అందుకనే అంటే మనం ఇన్ఫ్లేషన్ అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. రకరకాల దాన్ని కన్సీక్వెన్సెస్ వాట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. ఇప్పుడు నువ్వు ప్రింట్ చేసి నోట్లు పంచడం వలన అనేది జరిగింది, అది జరిగిపోయింది, అది ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు ఈ నోట్లన్నీ సర్క్యులేషన్ లో అన్ని మొత్తం దేశాలు దాటిపోయినాయి కదా. ఇప్పుడు వేరే కంట్రీ నుంచి మనీ వచ్చింది అనుకో, అది కన్సాలిడేట్ చేసుకున్నట్లు ఈ ప్రింట్ కొట్టిన నోట్లకి. అది ఇడు ప్రింట్ చేసేసి అక్కడ పెట్టేసి అమ్మేస్తే ఏమైతుంది, అరాచకం అయిపోతుంది లాస్ట్ కి. ఏమీ కొనలేవు, తినలేవు. ఇప్పుడు ఈ నోట్లను వేరే వాళ్ళకి అమ్ముతున్నారు, ఆ రియల్ మనీని ఇక్కడ తీసుకొస్తున్నారు. నీకు అర్థమైందా? అది స్టోరీ. అంటే అంటే అఫ్ కోర్స్ ఇట్స్ నాకు కులంకషంగా ఆ తెలియకపోయినా కానీ, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపన్స్. దట్ ఈస్ వాట్ గోన్ బి. ఏదైనా కానీ ట్రంప్ చేస్తే వెరీ బోల్డ్ ఉంటాయి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి. సో బిజినెస్ ఫస్ట్ అంటాడు, కంట్రీ ఫస్ట్ అంటాడు. ఆడు హార్డ్ కోర్ అమెరికన్ అట్ హార్ట్. సో అండ్ ఆల్సో ఫియర్లెస్ పర్సన్ కదా. ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్. అది స్టోరీ. ఓకే, రైట్ బ్రదర్. ఓకే.